టీఎస్ఎన్ న్యూస్ కి స్వాగతం. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే నిజమైన దేశభక్తులన్నారు కొండా సంగీతారెడ్డి. శనివారం ఉదయం ఆమె రాజేంద్రనగర్ నియోజకవర్గంలో పర్యటించారు. నార్సింగిలోని గేటెడ్ కమ్యూనిటీలో ఏర్పాటు చేసిన సమావేశంలో పలువురు బీజేపీలో చేరారు. వారికి కొండా సంగీతారెడ్డి కాషాయ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నరేంద్ర మోదీ చతురత సాహసోపేత నిర్ణయాలతో ఇవాళ భారతదేశంలో ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారిందన్నారు. మరోసారి ప్రజలంతా మోదీ సర్కారు ఏర్పాటుకు కృషి చేసి దేశ అభివృద్ధిని కొనసాగించడంలో భాగం కావాలన్నారు. కొండా విశ్వేశ్వరరెడ్డి బీజేపీ నాయకులు కార్యకర్తల బలంతో విజయం సాధించబోతున్నారని, ఆయన గెలిచిన వెంటనే కార్యకర్తలకు మంచి సంక్షేమ పథకాలను అందిస్తారని సంగీతారెడ్డి చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో రాజేంద్రనగర్ నియోజకవర్గ బీజేపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో మహిళలు, యువకులు పాల్గొన్నారు. ఈరోజు ఇంత షార్ట్ నోటీస్లా అందరు ఇట్లా మంచిగా కలుసుకున్నారు. ఫస్ట్ టీఆర్ఎస్ వాళ్ళు, టీఆర్ఎస్ పార్టీ మెంబర్స్ జాయిన్ చేసిన వాళ్ళందరికీ మా స్వాగతం. అది ఎవరెవరు బీజేపీ పార్టీని పనిచేస్తున్నారో, ఎవరెవరు బీజేపీ పార్టీని సపోర్ట్ చేస్తున్నారో, ప్రతి ఒక్కరూ బీజేపీ పార్టీని ముందుకు తీసుకురావాలని అనుకునే వాళ్ళ ఎవరు, వాళ్ళందరూ అది పార్టీ కొరకు వాళ్ళు చేస్తలేరు, వాళ్ళు దేశం కొరకు చేస్తున్నారు. అది మనం మైండ్లో ఉంచుకోవాలా. ఇది దేశంలో ఒకటే పార్టీ, నేషనల్ పార్టీ, అభివృద్ధి కొరకు, మన ప్రజలు అందరి కొరకు, అందరినీ కలుపుకొని అంత్యోదయ ప్రతి ఒక్కరు పైకి రావాలా, ప్రతి ఒక్కరు డెవలప్ కావాలా, ఒక విజన్తోని, ఒక దూరదృష్టితోని, ఒక విశ్వగురు దీన్ని నడుపుతున్నారు. సో ఇండియా వచ్చి నంబర్ 10 పొజిషన్ నుంచి 5 పొజిషన్ నుంచి నంబర్ 3 తప్పకుండా మేము అది సాధిస్తాం. అది మనం కలిసి, అందరం కలిసి సాధిస్తాం. ఈ మూవ్మెంట్లో మన బీజేపీ గెలుపులో మన భవిష్యం ఉంది. సో మన ధర్మం కొరకు, మన దేశం కొరకు, మన ప్రతి ఒక్క ప్రజల కొరకు, మన పిల్లల కొరకు 100% బీజేపీని సపోర్ట్ చేయాలా. అందరికీ కోరుతూ, మీరు ఒక్కొక్కరు ఎంత కృషి చేశారని తెలుసు నాకు. ఎండల తిరిగారు, చాలా కష్టపడ్డారు, కొత్త మీరుండగా కొత్త వాళ్ళని జాయిన్ చేసుకొని, పర్వాలేదు నా పొజిషన్ పోయినా కానీ ఎంతమంది వస్తే అంత మంచిది, పార్టీని బలంగా చేశారు. ఆ పార్టీని బలం చేసేటప్పుడు అదొక ధైర్యంతోనే మేమందరం చేసినాం. ఎందుకంటే మనకు ముందు చూపిస్తందుకు ఎవరున్నారు? మోడీ. ఆ మోడీ గారి బలంతో తను చేసిన కృషి, కష్టపడి 10 ఏళ్ళ నుంచి నేను చూస్తున్నా. తను ఉండి 4 గంటల సేపు నిద్రపోతాడు, 20 గంటల సేపు మన కొరకు కృషి చేస్తున్నాడు ఆయన. ఇప్పుడు మనకు ఒక ఛాన్స్ దొరికింది. రామ్ మందిర్ కానీ 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటికి తీసుకొచ్చారు, మన దేశంని కాపాడారు. టెర్రరిజం, బాంబులు, వార్లు, చైనా ప్రాబ్లం, కాశ్మీర్ ప్రాబ్లం, అన్నీ దాని మీద ఒక ప్లానింగ్ చేసి దాంట్లో సక్సెస్ తెచ్చారు. అండ్ ఇవన్నీ చేసినాక కూడా నిన్న మీరు వీడియో చూసారో లేదో, కొండా విశ్వేశ్వరరెడ్డిని ఇట్లా పిలుచుకొని మాట్లాడుతున్నారు ప్రైమ్ మినిస్టర్. చూశారు కదా ఆ వీడియోని, చూడండి అందరూ. ఈ రోజుల్లో చెక్ ఆన్ దిస్ థింగ్ పంపించారు. ఆ వీడియోలో తను ఏమంటున్నారంటే, ఎలా ఉందని అడిగితే, చాలా బాగుంది సార్, మీ పేరు ప్రతి ఇంట్లో ప్రతి గుండెలో ఉందని చెప్పారు. మళ్ళా కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు, మేమందరం చాలా కష్టపడుతున్నాం, తర్వాత మీ సపోర్ట్ చాలా కావాలి, నేను అందరికీ చాలా హామీలు ఇచ్చాను వాళ్ళ అభివృద్ధి కొరకంటే, ఇట్లా భుజం మీద చేయబెట్టి తప్పకుండా చేస్తా అని చెప్పారు. మీరు ఆ వీడియో చూడండి. మాటలు వినిపిస్తలేదు కానీ ఆ స్పందన అనిపిస్తుంది, ఆ కనెక్షన్ ఉంది వాళ్ళిద్దరిలో. సో ఢిల్లీలో మోడీ గారు దేవుని దయవల్ల మీ సపోర్ట్తోని చేవెళ్ళలో కొండా విశ్వేశ్వరరెడ్డి వస్తారు. మనం అందరం కలిసి చేవెళ్ళని ఒక డబుల్ ఎంజిన్ అభివృద్ధిగా, ప్రతి ఒక్క ఇంట్లో సమస్య ఉంది, ఒకరికి నీళ్ళు వస్తలేదు, ఒక చాలా మంది ఇంట్లో పెన్షన్ లేదు, ఇంకొకరికి ఉద్యోగాలు లేవు. వీలైనంత వరకు దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటా ఒక ఆనందంగా అందరం కలిసి ఒకటే ఫ్యామిలీ, మోడీ కా పరివార్ లాగా మనం అందరం కలిసి ముందుకెళ్దాము.
ఇప్పుడు వచ్చే 48 hours టైం చాలా తక్కువ ఉంది, అందుకే నేను వెళ్ళిపోతా. కానీ ముఖ్యంగా మీరందరూ ఇది మీ ఇంటి సమస్య అనుకొని నెక్స్ట్ 3 days చాలా గట్టిగా జాగ్రత్తగా బూత్లను జాగ్రత్తగా చూసుకోండి. వాళ్ళన్ని గిమిక్లు ట్రై చేసినా కానీ మీరు గట్టిగా ఉండండి. ప్లీజ్ డౌన్లోడ్ సి విజిల్ యాప్. ఆ యాప్ ఎవరన్నా మన వాళ్ళని బెదిరిస్తుంటే ఇంకొకరు పక్కన నుంచి వీడియో తీయండి, దాన్ని అప్లోడ్ చేయండి. ఎంతమంది, హౌ మెనీ ఆఫ్ యూ హ్యావ్ సి విజిల్ యాప్? సూపర్, ఎంత మంచి ఇది మా బూత్ యాప్ కాదు, బూత్ యాప్ కూడా కావాలా, సి విజిల్ యాప్ కూడా కావాలా. సో జాగ్రత్తగా బూత్లు చూసుకోండి. కొంచెం నెక్స్ట్ లాస్ట్ పుష్ ఇది. ఇంతవరకు మేము క్యాంపెయినింగ్ చేసింది ఒక సైడు, లాస్ట్ 1 day ఆ బూత్ ని చూసుకునేది ఇంకొక అంత సేమ్ ఈక్వల్ ఇంపార్టెన్స్. సో మీరు బూత్ కమిటీలు ఉన్నా, బూత్ లోపల ఉన్నా, బూత్ బయట ఉంది, కొంచెం ఓటింగ్ పర్సంటేజ్ పెంచుకోండి. మంచిగా చదువుకున్న వాళ్ళందరూ ఉన్నారు ఇక్కడ, కొంతమంది అక్కడ ఉన్నారు, మీరు చదువుకున్న వాళ్ళు అపార్ట్మెంట్, ప్లీజ్ అందరినీ కిందికి తీసుకురండి. ప్లీజ్ మేక్ షూర్ యూ ఓట్. ఆ రిక్వెస్ట్ ఇస్ మెయిన్లీ దట్ మీరు ఓటింగ్కి వస్తే, I know you will vote for development, I know you will vote for BJP, but please request everybody to come down and vote. This is for the country, this is for the future, and we are committed to serve everybody. So andarki chaala ధన్యవాదాలు. మీరు చేసిన you know what's happening now in terms of the relatively much better situation in Kashmir, the safer situation in the northeast, the fact that we are strategically controlling our relationship with Sri Lanka. We need strong leadership in a world which has multiple problems. Yes, we are typified in the argumentative Indian. We have these discussions, but the larger picture is what we have to keep our mind on, and that is the safety of the country, the development of the country, and the opportunity to create employment and gainful things for our population. And that is something that the only option we have right now, or the best option we have right now, is the BJP party, because of the strong leadership, a good plan, and a capability to execute on that plan. Moving forward to the candidate, I'm not going to say more about BJP or the Honorable Prime Minister, because all of you have that knowledge as much as I do. Coming back to the candidate, in terms of the individual, he has been the most accessible. He has visited almost all 843 villages. He has visited many gated communities. He has had meetings with presidents of many gated communities, and he is accessible, available, and committed that after this thing, with all your good wishes, after he wins, he will once in 4 months have an open house meeting for gated communities. He understands the problem of water, roads, lighting, implementation of the solar power system, which some partners have done, which we will bring out a helpful guideline so that you can save your electricity bills, creation of water harvesting to recharging of the groundwater, because it is important for us, environment-friendly policies, and women from different gated communities have actually volunteered to create a green warrior movement for waste segregation and recycling. So there's a lot related to urban. He's also committed to work on a simple thing of rename Hyderabad as metropolitan, so your HRA write-off can increase from the current 40% to 50%. So there are many of these policies that he's committed to understand from all of the problems, study them, and find a way forward. I want to come back for a moment. So actually, let me complete my request on the candidate list. So with his background in engineering, the work he's done in biogas for the villages, in lake cleaning and maintenance of lakes, in street lights in many other areas, in roads in many other areas, he used his FT Labs funds completely and perfectly and transparently. He had a 95% attendance, and he was available during discussions, participated in or presented himself over 99 days. The primary goal of parliamentarian is to help in policy making. You also have a role to work with the constituency and to reflect the constituency's request and to use your MP Labs funds well.
He is committed to do that and to bring in additional funds.